ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనా బాలుకి ఫోన్ చేసి శివ చేతికి దెబ్బ తగిలిందంట, వెళ్ళి వద్దాం రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం నాకు రావడం కుదరదు, ట్రిప్ నేను వెళ్ళిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నారు, ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం చెప్పాను కదా నాకు ట్రిప్ ఉంది అని, అందుకే నాకు రావడం కుదరదు, ఒక్కదాన్నే వెళ్ళిరా అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాను. అది చూడగానే అక్కడున్న మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మీనా ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ మామయ్య ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ తమ్ముడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు కానీ అక్కడున్న మీనా అయితే ఇప్పుడు చేతికి దెబ్బ తగిలింది, కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మీనా అయితే నీకు ట్రిప్ టైం లేట్ అవుతుంది అని చెప్పారు, అదేంటి ఇప్పుడు తొందరగానే వచ్చేసారే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం వాళ్ళ నాన్న అదేంట్రా మీ బావకి దెబ్బ తగిలితే నువ్వు వెళ్ళకుండా ఎలా ఉండగలిగావు చెప్పు, వెళ్ళి చూసి రావాలి కదా మరి అని చెప్పేసి అంటూ ఉంటాను. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా మాత్రం అదేంటండి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటున్నారు, వాడికి దెబ్బ తగిలింది చూసి వద్దాము అంటే మీకు ట్రిప్ ఉందని ఎందుకు నాతో అబద్ధం చెప్పారు అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం వాడు పనికి అలా దెబ్బ తగ్గించుకోలేదు, వాడు ఎంత పెద్ద వెధవ పని చేశాడో తెలుసా నీకు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న మీనా మాత్రం ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి అవును ఏం విధవ పని చేస్తున్నాడు రా వాడు అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది. ఇంతలో అక్కడున్న మీనా మాత్రం ఏంటండి అలా